ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బీపీ మండల్ జయంతి సందర్భంగా బీసీ కులగణన సామాజిక న్యాయం అనే అంశంపై చర్చ. గౌరవ అతిథి గౌరవ శ్రీ ఆర్ కృష్ణయ్య గారు, పార్లమెంట్ సభ్యుడు, రాజ్యసభ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, విశిష్ట అతిథి గౌరవ తీన్మార్ మల్లన్న, తెలంగాణ శాసన మండలి సభ్యుడు, ఆత్మీయ అతిథి ప్రొఫెసర్ గౌరవ సూరజ్ మండల్, ఢిల్లీ యూనివర్సిటీ పొలిటికల్ యాక్టివిస్ట్. చర్చనీయాంశాలు: కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో కుల గణన నిర్వహించి జనాభా దామాషాగా పార్లమెంట్ అసెంబ్లీలో సీట్లను రిజర్వ్ చేయాలి. తెలంగాణలో బీసీల కులగణన చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి. ఓబీసీల సామాజిక, విద్యా, ఉద్యోగ, రాజకీయ మరియు ఆర్థిక సమస్యల అధ్యయనం కోసం పూలే బీసీ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. నేషనల్ ఫెలోషిప్ ఫర్ ఓబీసీ 1000 నుండి 5000 స్టాల్స్ పెంచాలి. అంబేద్కర్ ఆడిటోరియం, ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్, సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆడిటోరియంలో నిర్వహించిన బీపీ మండల్ జయంతి ఉత్సవాల్లో ప్రొఫెసర్ సూరజ్ మండల్ మరియు బీసీ ఐక్య వేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బేరి రామచందర్ యాదవ్ మాట్లాడుతూ బీపీ మండల్ వారోత్సవాలను ఘనంగా నిర్వహించడం, వారి జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని వ్యక్తం చేశారు. బీపీ మండల గారి ఆశయాలను, వారి సిఫార్సులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయడానికి బీసీలంతా ఐక్యమై పోరాడి మన హక్కులు మనం సాధించుకోవాలని అన్నారు. బీసీల పట్ల జరుగుతున్న అన్యాయాలకు, అక్రమాలకు బీపీ మండల్ 40 సిఫారసులను బీసీల అభివృద్ధికై రూపొందించారు. తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీటిని అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీసీ నాయకులు, ప్రతినిధులు, కుల సంఘాల నాయకులు బీసీ ప్రజలకు తమకు జరుగుతున్న అన్యాయాలను కళ్ళకు కట్టినట్లు చెప్పాలని, చైతన్యపరచాలని, బీసీల రాజ్యాధికార దిశగా పయనించేలా చేయాలని అన్నారు. కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు మరియు ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వాళ్ళకి ఎందుకు భయం అంటే ఈ వ్యవస్థ దోపిడీ వ్యవస్థ, పీడన, దోపిడీ, వివచ్చ. మీరు అందరూ అనుకుంటున్నారు దోపిడీ ఉంటుందా? నా జేబులో 50 రూపాయలని ఎవరు దోసుకుంటున్నాడు, ఎవరు గుంజుకుంటున్నాడు. నిన్న ఎవరు మన వివచ్చ ఉన్నదని అనుకుంటున్నారు, మీరు ఉన్నదా అనుకుంటున్నారు. మీరు సెంట్రల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్లు ఎందుకుంటారు? అది ఓ వివచ్చనే. ఈ కులంలో పుట్టినవన్నీ రానియడం లేదు. అది ఒకటి. దోపిడీ హైదరాబాద్లో మన ఇవన్నీ ఉన్నాయి. ఐటీ కంపెనీలు, పెద్ద పెద్ద విల్లాలు, బంగ్లాలు. ఒక్కదన్న బీసీలో ఉన్నదంతా అది దోపిడే. ఎట్టయ్యలు వచ్చింది వాళ్ళు, ఏడనాగలు పట్టిండు, ఏ ఫ్యాక్టరీ లేక సంచులు మోసిరు వాళ్ళు. అంటే ఇది కనిపించని దోపిడీ, కనిపించని వివక్షత కింద మనం నలిగిపోతాం. చాలాసార్లు కూడా అసలు నేను నిన్న మొన్న ఒక విషయం మాట్లాడుతూ ఉంటే ఒక ఆయన ఒక ఓసీ, ఇక్కడ ఉన్నటువంటి అప్పర్ క్యాస్ట్కి సంబంధించిన ఒక పర్సన్ నాతోని వాగ్వాదానికి దిగింది ఫోన్లో. ఏమని? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇస్తే నీకు బాధ ఏంది అనేది ఆయన వాదన. నేనేం చెప్పిన అంటే, ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ఒక రెండోళ్ళ పిల్లవాడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇంత ఇస్తే మీకు వచ్చిన బాధ ఏంటి, మీరు గుంజుక తింటున్నావా అనేటువంటి మాట్లాడుతున్నాడు. నేనేం చెప్పినంటే, కర్ణాటకలో ఉన్నటువంటి రెడ్డి గారిని అక్కడ ఓబీసీల జాబితాలో ఉన్నాడు, ఆయనతోని మాట అనిపించి చూడు. ఆయన అక్కడున్నటువంటి రెడ్డి గారి బిడ్డ, ఆయనకు న్యాయం జరగాలని ఇక్కడ ఉన్నటువంటి మనం కొట్లాడతాం. ఇక్కడ ఎస్టీ సోదరులు కూడా దీన్ని అపోజిట్ చేయడానికి లేదు. ఎందుకంటే లంబాడా సోదరులు ఉన్నారు, 1-2 రాష్ట్రాల్లో మాత్రమే ఎస్టీ వాళ్ళు. కృష్ణాడ కరెక్టే కదా, మిగతా రాష్ట్రాల్లో బీసీ. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి లంబాడా బిడ్డలు కూడా దీనికి మద్దతు చేయాల్సిందే. చాలా చోట్ల ఇక్కడ ఎస్సీలుగా ఉన్నటువంటి కొంతమంది వాళ్ళు ఇతర రాష్ట్రాల్లో బీసీలుగా ఉన్నారు. కాబట్టి ఇది ఒక బీసీల సమస్య మాత్రమే కాదు, ఇది ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరి సమస్య. ఈ ఓబీసీ రిజర్వేషన్ అనేది, అలాగే క్యాస్ట్ సెన్సస్ అనేది. ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీలు ఏవైతే ఉన్నాయో, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఏవైతే ఉన్నాయో, కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో అపాయింట్ అయినటువంటి ప్రొఫెసర్లు ఎవరైతే ఉన్నారో అందులో 1% కూడా
1% కూడా ఓబీసీలు లేరంటే మీరు నమ్మరు. అంటే రిజర్వేషన్ల ద్వారా అపాయింట్ అయినటువంటి ఎవరైతే ప్రొఫెసర్లు ఉన్నారో ఆ ప్రొఫెసర్ల రిజర్వేషన్ కాకుండా పిల్లల సార్ కూడా ఓబీసీనే. అయితే రిజర్వేషన్ల ద్వారా వచ్చిన వాళ్ళు 1% కూడా లేరంటే మనం అసలు యాక్చువల్గా మనం ఆశ్చర్యపోతాం. మినిమం 27% రిజర్వేషన్ ఉండాలి దేశవ్యాప్తంగా అని చెప్పేసి